నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజా వైద్య సేవలో 50 ఏళ్లు. శేషగిరి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి. 50 ఏళ్లుగా శేషగిరి హాస్పిటల్స్ పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రికి దీటుగా వైద్య సేవలు అందించిందని శేషగిరి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో శేషగిరి హాస్పిటల్స్ నందు 50వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఆవరణలో డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి వారి కుటుంబ సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ, నిడదవోలు పట్టణంలో 1976లో శ్రీరత్న నర్సింగ్ హోమ్ను నా తల్లిదండ్రులైన డాక్టర్ తోపరాల శేషగిరిరావు మరియు శ్రీరామలక్ష్మి ప్రారంభించడం జరిగిందని అన్నారు. వారి ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా మేమంతా కృషి చేస్తున్నామని అన్నారు. నిడదవోలు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లోని వైద్యం చేయించుకోలేని ఎంతో మంది పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించి వారికి బాసటగా నిలిచారని అన్నారు. వారి యొక్క సేవా స్ఫూర్తినే మేమంతా కొనసాగిస్తున్నామని, వారి అడుగుజాడల్లోనే మేమంతా పయనిస్తున్నామని వెల్లడించారు. వైద్యం కోసం హాస్పిటల్కి వచ్చిన వారికి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎంతో మందికి నా తల్లిదండ్రులు వైద్య సేవలు అందించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఉన్నారని తెలిపారు. శేషగిరి హాస్పిటల్స్ ఇంత అభివృద్ధి చెందటానికి నా కుటుంబ సభ్యుల సహకారం, ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని అన్నారు. ఇక నుండి శేషగిరి హాస్పిటల్ ద్వారా ప్రజలకు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, చర్మ వ్యాధుల చికిత్స, అలాగే అత్యవసర వైద్య సేవలతో అత్యాధునిక పరికరాలు, అనుభవజ్ఞులైన నిపుణుల పర్యవేక్షణలో వైద్య సేవలు అందించనుందని అన్నారు. విస్తృత వైద్య సేవలతో శేషగిరి హాస్పిటల్ ప్రజలకు అందుబాటులోకి రానుందని డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. ఈ వార్షికోత్సవ వేడుకల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, కౌన్సిలర్లు, పలు పార్టీల నాయకులు, హాస్పిటల్ యాజమాన్యం, వారి కుటుంబ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు. ప్రారంభించడానికి శేషగిరి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి గారు We are so happy. డాక్టర్ కృష్ణస్వామి గారు, డాక్టర్ రత్నమ్మ మన సాంప్రదాయం ఒక ప్రాముఖ్యత కలిగినది. ఇది సేవాభావం, ఐక్యత మరియు సత్యాన్ని సూచిస్తూ ఈ జ్యోతి ప్రజ్వలన చేయడం జరుగుతూ ఉంది. డాక్టర్ శేషగిరి గారు మరియు డాక్టర్ రామలక్ష్మి గారు సమయంలో ప్రోగ్రామ్ని మొదలుపెట్టుకున్నాం. సార్ చూడండి సార్ సార్ ఓకే సార్. And have your seat here. We'll start the program. ఓకే సార్. ఫోన్లో తీనా? నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. ఇవాళ మన నిడదవోలు పట్టణంలో 50 వసంతాలు జరుపుకుంటున్న మన హాస్పిటల్ శేషగిరి హాస్పిటల్కి ఈ వేడుకకి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, మా కుటుంబ సభ్యులకి, అలాగే మా హాస్పిటల్ ఆత్మీయులందరికీ కూడా నా అభినందనలు. ఇవాళ మన హాస్పిటల్ ప్రారంభించి కరెక్ట్గా 1976లో ఇదే తేదీని మొదలుపెట్టారు నిడదవోలులో. అమ్మగారు, నాన్నగారు వాళ్ళిద్దరూ కూడా డాక్టర్ రామలక్ష్మి గారు, డాక్టర్ శేషగిరిరావు గారు వాళ్ళిద్దరూ ఇక్కడ ప్రారంభించి 50 సంవత్సరాలైన ఈ వేడుకని జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు సమాజ సేవా దృక్పథంతో ఈ హాస్పిటల్ ప్రారంభించి ఇక్కడ కనీసం కార్డు కూడా ఫీజు తీసుకోకుండా ఉచిత వైద్యం చేసి గవర్నమెంట్ హాస్పిటల్తో సమానంగా ఈ ఊర్లో ఈ సేవ చేయడం, ఈ కార్యక్రమం చేయడం, ఏదైనా పేషెంట్కి అవసరమైనప్పుడల్లా
అమౌంట్ కూడా తీసుకోకుండా ఉచిత వైద్యం చేయడం అనేది జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఆశాభావాలని కంటిన్యూ చేస్తూ మేము కూడా అదే మార్గంలో నడుచుకుంటూ నిడదవోలులో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ హాస్పిటల్ కింద మనది ప్రారంభించి ఇప్పటికి సుమారుగా 9 సంవత్సరాలు అవుతుంది. ఈ 9 సంవత్సరాల్లో సుమారుగా 8,000 ఆపరేషన్లు ఉచితంగా పేషెంట్లకి చేసి అదేవిధంగా 8,000 మందికి మనం మళ్ళీ ఉపాధి కల్పించేలాగా వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ పనులు చేసుకునేలాగా చేయడానికి మన హాస్పిటల్ ఎంతో దోహదపడింది. దీంతోపాటు నేను వచ్చిన ఈ 8 సంవత్సరాల్లో 60,000 మంది పేషెంట్లను చూడడం కూడా ఇక్కడ జరిగింది. ఈ హాస్పిటల్ యొక్క చరిత్ర మొదలు పెడితే 1976లో నిడదవోలులో స్టార్ట్ చేసిన రామలక్ష్మి గారు, శేషగిరిరావు గారు ఇద్దరు కలిసి స్టార్ట్ చేసిన హాస్పిటల్ రత్న నర్సింగ్ హోమ్గా మొదలయ్యి ఇవాళ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇంత పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కింద అవ్వడానికి కారణం నా కుటుంబ సభ్యుల్లో మా అక్కయ్య గారు, పెద్ద అక్కయ్య గారు డాక్టర్ రత్నమాలిని గారు, రెండో ఆవిడ డాక్టర్ హేమమాలిని గారు, అదేవిధంగా మూడో ఆవిడ డాక్టర్ కాకపోయినా ఆవిడ కూడా మా కుటుంబానికి ఎంతో సపోర్ట్గా నిలబడి కిరణ్మయ్య గారు. మేము ముగ్గురం కాకుండా మా పెద్ద బావ గారు డాక్టర్ వెంకట్ గారు రేడియాలజిస్ట్ కింద ఇదే హాస్పిటల్లో ఆయన సేవలు అందించడం జరిగింది. మా రెండో బావ గారు డాక్టర్ ఆకాశం శ్రీనివాస్ గారు, మూడో బావ గారు ప్రొఫెసర్ డాక్టరే కానీ ఆయన మా ఫ్యామిలీకి చాలా సపోర్ట్గా నిలిచారు. సో వీళ్ళందరి సహకారంతో ఇవాళ ఈ 50 సంవత్సరాల వేడుక జరపడం జరుగుతుంది. దీనికి విచ్చేసినటువంటి మీరందరికీ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా రామలక్ష్మి గారు ఆవిడ జీవితం మొత్తంలో సేవా మార్గంలో హాస్పిటలే కాకుండా పొలిటికల్గా కూడా నిడదవోలు మున్సిపాలిటీ చైర్మన్ కింద 1995 నుంచి 2000 వరకు నిడదవోలుకి విశేషమైన సేవలు అందించారు. ఆ విషయం మీకు మరీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదేవిధంగా మా బావగారు కూడా చైర్మన్ కింద పోటీ చేయడం జరిగింది ఆయన 2014లో. సో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ. మన హాస్పిటల్లో ఇవాళ మల్టీ స్పెషాలిటీ కింద మార్చడం, అందులోని ఆర్థోపెడిక్స్, గైనకాలజీ మరియు జనరల్ మెడిసిన్ సేవలు కూడా ప్రారంభించడం జరిగింది. జనరల్ సర్జరీ కూడా ప్రారంభించడం జరిగింది. దీనికి సరిపడా మీరందరూ కూడా ఈ సేవల్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మనం ఈ మిగిలిన సేవలన్నీ కూడా త్వరలో ఆరోగ్యశ్రీకి మార్చి అందరికీ ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు వెళ్తున్నాం. మీరు కూడా తప్పకుండా ఈ సేవలన్నీ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.